ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంది? చేంజెస్ వెలాసిటీ కంటిన్యూస్లీ. అంటే నీ వేగ గమనాన్ని పెంచుతూ పోవడం, త్వరణము అంటారు తెలుగులో. దీన్నే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఎందుకన్నామంటే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? షార్టెస్ట్ పాత్ని కవర్ చేస్తూ పోవడం. అంటే ఇప్పుడు నువ్వు మీ ఊరికి వెళ్ళాలి అంటే, ఊరికి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలే కదా. బస్ స్టాండ్కి త్వరగా బస్సు పట్టుకొని వెళ్ళాలే కదా. ఇప్పుడు బస్ స్టాండ్కి బస్సు పట్టుకోవాలంటే నీ దగ్గర బస్ స్టాండ్ ఎక్కడో దూరం ఉంది అంటే నువ్వు సైకిల్ పట్టుకొని వెళ్తావు. సైకిల్లో స్ట్రీట్ 1, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, స్ట్రీట్ 4, స్ట్రీట్ 5 ఇన్ని స్ట్రీట్ని దాటుకొనే కదా నువ్వు నీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అన్ని స్ట్రీట్ దాటాలంటే ఒక్క టైంలో నీ డిస్ప్లేస్మెంట్ని చేంజ్ చేస్తూ, డిస్ప్లేస్మెంట్ అంటే స్ట్రీట్ 1 నుంచి స్ట్రీట్ 2కి పోవడం, అది ఒక డిస్ప్లేస్మెంట్. స్ట్రీట్ 2 నుంచి స్ట్రీట్ 3కి పోవడం, అది ఒక డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ని చేంజ్ చేస్తూ, టైంని చేంజ్ చేస్తూ, ఆ స్పీడ్ని పెంచుతూ పోయి నువ్వు బస్సు పట్టుకుంటే నువ్వు మీ ఊరికి వెళ్తావు. అది ఏంది? యాక్సిలరేషన్. Decreases the time, acceleration becomes negative, speed remains unchanged. ఇక్కడ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే సైకిల్ తీసుకోండి. ఇక్కడ స్ట్రీట్ 1 నుంచి స్ట్రీట్ 2కి పోతున్నారు. పోయేటప్పుడు స్లో టైంతో మీ యాక్సిలరేషన్ని స్లోగా దొక్కుతూ వెళ్తే స్పీడ్ ఏమో అట్లే తొక్కుతూ ఉంటుంది. స్పీడ్ అట్లే ఉంటుంది. వెళ్ళాలి ఆతృత ఎక్కువతో, ఇంటికి వెళ్ళాలనే ఆతృత ఎక్కువతో మీరు బస్సు పట్టుకోవాలని, ఇంటికి వెళ్ళాలని మీరు వేగంగా ఉంటారు. ఆ వేగంతో మీరు ఇక్కడ ఈ సైకిల్ని ఏం చేస్తారంటే స్లోగా తొక్కుతా పోతూ ఉంటే టైం స్లో అయ్యి మీకు యాక్సిలరేషన్ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మీరు వేగాన్ని పెంచడం లేదు, స్లోగా వెళ్తున్నారు. అందుకే డిక్రీజెస్ ద టైం, యాక్సిలరేషన్ బికేమ్ నెగిటివ్. యాక్సిలరేషన్ కూడా తగ్గింది అని. ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చూడండి. S=ut. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. S=ut. S=u plus at ఫస్ట్ ఈక్వేషన్. S=ut plus half at square సెకండ్ ఈక్వేషన్. V² = u² plus 2as థర్డ్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ప్రూఫ్ ఏంటంటే V=u plus at A అంటే యాక్సిలరేషన్, U అంటే ఇనిషియల్ వెలాసిటీ, V అంటే ఫైనల్ వెలాసిటీ. A=v minus u by t. ఇక్కడ t క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే at = v minus u v=u plus at అని ఫస్ట్ ఈక్వేషన్ ప్రూఫ్ సాల్వ్ అయిపోతుంది. అట్లే సెకండ్ ఈక్వేషన్ ప్రూఫ్ కూడా బాగా ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. V² = u² plus 2as థర్డ్ ఈక్వేషను. నెక్స్ట్ యాక్సిలరేషన్, యావరేజ్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంది? ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై 2 అంటే u plus v by 2. సర్క్యులర్ మోషన్. వెన్ ఆబ్జెక్ట్ డిఫైన్డ్ ఇట్స్ సర్క్యులర్ పాత్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్క్యులర్ మోషన్. అంటే వెన్ ఆబ్జెక్ట్ డిఫైన్డ్ ఇట్స్ సర్క్యులర్ పాత్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్క్యులర్ మోషన్. అంటే ఎగ్జాంపుల్, సూర్యుని చుట్టూ భూమి తిరగడం. భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది? సర్క్యులర్ మోషన్, సర్క్యులర్ పాత్, ఫ్యాబ్రిక్ పాత్లో సర్క్యులర్ మోషన్తో తిరుగుతుంది. ఇట్ యాక్సిస్ ఆన్ యూనిఫామ్ స్పీడ్ ఇట్ ఈస్ నో యాజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ యాక్సిలరేషన్, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ కంటిన్యూస్లీ. భూమి తన వేగ గమనాన్ని యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెలాసిటీ చేంజ్ చేస్తుంది, అంటే యాక్సిలరేషన్ చేంజ్ చేస్తూ వెళ్తుంది. అట్లే ఫ్యాన్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్లో ఫ్యాన్ని బటన్ని స్విచ్ ఆన్ చేసినారు. 5లో పెట్టారంటే స్పీడ్గా తిరుగుతుంది యూనిఫామ్ మోషన్. అదే తగ్గించినారంటే అదే స్పీడ్తోనే తగ్గుతూ తిరుగుతుంది. అదే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అదే ఇప్పుడు తగ్గించి తిరుగుతుంది. 2లో పెట్టారంటే స్లోగా తిరుగుతుంది కాబట్టి దానికి ఎగ్జాంపుల్ డిక్రీజెస్ ద టైమ్, యాక్సిలరేషన్ బికేమ్ నెగిటివ్. అది స్లోగా తిరుగుతుంది కాబట్టి ఫ్యాన్ స్లోగా తిరిగిందనుకో ఉక్కపోస్తే ఏం చేస్తాం? నైసిల్ పౌడర్ రాసుకొని ఇంట్లో పడుకుంటాం. అంతేనా? జోక్స్ మధ్యలో మీకోసం ఇలా చెప్పడానికి, అట్రాక్టివ్ కోసం జోక్స్ చేస్తూ ఉంటాను, మీరేం వరి కాకండి. Angular velocity. When the angle subtended by the line joining the object
from the origin of the circle is known as angular velocity. When the angle subtended by the line joining the object from the origin of the circle is known as angular velocity. ఈ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు ఈ యాంగిల్ సబ్టెండెడ్ బై ద లైన్ ఈ నుంచి జాయినింగ్ ద ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి ఈ ఆబ్జెక్ట్ జాయినింగ్ అయింది ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఈ సర్కిల్కి ఈజ్ నోన్ యాజ్ యాంగులర్ వెలాసిటీ. సేమ్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ చూడండి. ఇక్కడ ఏముంది, ఫ్యాను ఇక్కడ ఒక రెక్క ఉంది, ఇక్కడ ఒక రెక్క ఉంది, అంటే లైన్, దాని మధ్యలో యాంగిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి జాయిన్ అయ్యి ఉంది. ఈ జాయిన్ అవ్వడమే యాంగులర్ వెలాసిటీ. దీంట్లో ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రొటేషన్ ఇన్ 1 సెకండ్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ 5 పెట్టినాం అనుకో 1 సెకండ్ స్పీడ్గా దొరుకుతుంది. అట్లా టీ ఈక్వల్ టు టైం టేకన్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్. అంటే స్పీడ్గా తిరిగితే అది ఎంతసేపు ఎంత టైంలో తిరిగింది కంప్లీట్ రెవల్యూషను. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఒమేగా, థీటా బై టీ, చేంజ్ ఇన్ వెలాసిటీ. థీటా అంటే డబుల్ ఒమేగా ఈక్వల్ టు 2πr. 2πr అంటే టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. అట్లా టోటల్ రెవల్యూషన్ ఆఫ్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు 2πr. ఇక్కడ లీనియర్ స్పీడ్ చూసుకున్నట్టయితే ఒమేగా ఇంటూ ఆర్ అంటే యాంగులర్ వెలాసిటీ ఇంటూ రేడియన్. ఎస్ఐ యూనిట్ యాంగులర్ వెలాసిటీకి రేడియన్ పర్ సెకండ్ అంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ న్యూటన్ లా. న్యూటన్ మనకు గుర్తే ఉన్నాడు, మన ఫేవరెట్ ఫిజిక్సియన్ న్యూటన్ అనే ఈయన 1687లో ప్రిన్సిపా అనే బుక్లో ఫస్ట్ న్యూటన్ లా ఆఫ్ మోషన్ అనేది రాశాడు. దీంట్లో చాలా ఉన్నాయి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ ఫస్ట్ లా అంటే ఏంటంటే, ఫస్ట్ లా ఎవరీ బాడీ మెయింటైన్ ఇట్స్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ అదర్వైజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే ఎవ్రీ బాడీ ఏమవుతుందంటే పని మొదలు పెట్టకముందు స్టార్టింగ్లో అది రెస్ట్ అవుతుంది, అదర్వైజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఫోర్స్ పెట్టగానే మన బలం పెట్టి ఫోర్స్ పెడితేనే అది జరుగుతుంది అని ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్పబోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ బొమ్మ ద్వారా వేసి చూపిస్తాను. స్టెప్ 1 ఏంటంటే, ఇక్కడ ఒక మనిషి బీరువాని ఇంట్లో జరపబోతున్నాడు, అంటే రెస్ట్లో జరపలేదు, రెస్ట్లో ఉన్నాడు. అది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే అది జరుగుతుంది. అది దీని యొక్క ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ అంటే, వెన్ వీ బీటన్ ద బ్లాంకెట్ విత్ స్టిక్ ఆల్ డస్ట్ పార్టికల్ విల్ రిమూవ్, ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లా. అంటే మనం ఇంట్లో ఒక దుప్పటి తీసుకుంటాము, దుప్పట్లో మనం పడుకోవాలంటే ఏం దుమ్ము ధూళి ఏం లేకుండా చూసుకుంటాం కదా. చూసుకుంటే ఏం చేస్తాం, బ్లాంకెట్ ఇట్లా ఇదిలిస్తాం. ఇప్పుడు ఏమైనా దుమ్ము ఉంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ అన్నీ కింద పడతాయి. అది ఫస్ట్ లా. ఆ ఫస్ట్ లాలో ఇక్కడ ఈ మనిషి చూడండి అదే చేస్తున్నాడు. పరుపు మీద ఉండే దుప్పటి తీసుకొని కట్టెతో కొడుతున్నాడు నిద్రపోవడానికి. నేనంత బొమ్మలో డ్రాయింగ్లో అంత పర్ఫెక్ట్ కాదు, మీకు అర్థం అవ్వడం కోసం, ఈజీగా ఉండడానికి కోసం మీకు ఈ బొమ్మ వేసి మీకు అర్థమయ్యేలా మేము వేసాను. ఇంకొకటి, వెన్ వీ సిట్ కార్, బస్, ట్రైన్ స్టార్ట్ సడన్లీ దెన్ వీ టర్న్ ఫార్వర్డ్. మనము కానీ కార్లో కానీ బస్సులో కానీ ట్రైన్లో కూర్చోమనుకో, సడన్గా స్టార్ట్ అయింది అనుకో, ఏం చేస్తాం, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సడన్గా బ్రేక్ పడతాం, అప్పుడు ఏం చేస్తాం, ముందుకు పోయి వెనక్కి వస్తాం కదా. అది కూడా ఫస్ట్ లా అనేది 2 టైప్స్, లా ఆఫ్ ఇనర్షియా, లా ఆఫ్ గెలీలియో. దాంట్లో లా ఆఫ్ ఇనర్షియా అంటే, ఇనర్షియా ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ కంటిన్యూస్లీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ on it with the uniform speed of straight line. It is a property of body by virtue of which continuous in existing state of rest or motion unless external force act on it with uniform speed on straight line. యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయితేనే ఇనర్షియా ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కదా. అవి ఏమేమి, ఫ్రిక్షన్ కావచ్చు, పుల్ కావచ్చు, మనం వాకిల్ని పుల్ చేస్తాం, పుష్ చేస్తాం. సినిమాలో యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. అంటే ఒక విలన్ని ఇట్లా కొడితే 10 సార్లు వేసి పడతాడు చూడు, అది రియాక్షన్. యాక్షన్
హీరో చేసేది యాక్షన్. నార్మల్ రియాక్షన్, సైడ్ యాక్టర్స్ చేసేది నార్మల్ రియాక్షన్. ఏరి ఆర్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ లా ఏం చెప్తుందంటే మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఇప్పుడు ఏదైనా బుక్ తీసుకోండి, ఇది మాస్ అనుకో, దీన్ని ఇట్లా దొబ్బితే ఫోర్స్ పడింది కదా, ఆ ఫోర్స్ ఏమైంది, డైరెక్ట్గా యాక్షన్కి అప్లై అయింది కదా. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్. ద యాక్సిలరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్ 2 వేరియబుల్స్. ఒకటి నెట్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఇట్, మనం దొబ్బింది. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దాని యొక్క వెయిట్, మనం దొబ్బిన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొమెంటమ్ అంటే మెజర్మెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ చేంజెస్ ఇన్ వెలాసిటీని చేంజ్ అయ్యేది మొమెంటంతో కొలుస్తారు. అది సెకండ్ లా ఆఫ్ మోషన్. దీని ఫార్ములా అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, SI యూనిట్ kg/s. సెకండ్ లా యొక్క న్యూటన్ సెకండ్ లా యొక్క డ్రాయింగ్ ఇది చూడండి. ఇది ఇక్కడ ఒక మనిషి ఊరికి వెళ్ళడానికి, ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఇబ్బందిగా ఉంది, అతనికి ఫుడ్ దొరకలేదు కాబట్టి ఊరికి వెళ్ళడానికి ఈ 5 kgల సూట్ కేసు బరువు లగేజ్ మొత్తం సర్దుకొని హాస్టల్ నుంచి ఊరికి వెళ్తున్నాడు. చూడండి ఎలా ఉన్నాడో. నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటాను. నాలాగైతే నేనంత డ్రాయింగ్లో పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ వెయిట్ వచ్చేసి 5 kg అనమాట. మనిషి ఫోర్స్ అప్లై అయింది దేనికి, ఈ 5 kg యొక్క వెయిట్, సూట్ కేసు యొక్క వెయిట్కి మనిషి యొక్క ఫోర్స్ డైరెక్ట్గా అప్లై అయింది, లాక్కొని వెళ్తున్నాడు. అది న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ థర్డ్ లా అంటే మనకు అన్ని సినిమాలో ప్రతి ఒక్క దాంట్లో చూస్తాం, డైలాగ్స్లో కానీ, వేర్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్ వేర్ దెర్ ఈజ్ ఎ యాక్షన్ దెర్ ఈజ్ ఎ ఆపోజిట్ రియాక్షన్. చాలాసార్లు చూసాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. బాల్ గోడకేసి, మనం చిన్నప్పుడు బంత ఆడతాం, బోరు కొట్టినప్పుడు అంతా బాల్ గోడకేస్తే వచ్చి మళ్ళీ క్యాచ్ పట్టడం, బాల్ గోడకేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ క్యాచ్ పట్టడం, అది న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కిందకి వస్తుంది. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, న్యూటన్ థర్డ్ లా. ఇది ఏంటంటే ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ సిస్టమ్ ద టోటల్ లీనియర్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. అంతే కదా, టోటల్ లీనియర్ మొమెంటమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయకపోతే, యాక్ట్ చేస్తే పోతుంది. అది ఎగ్జాంపుల్ వచ్చేసి రాకెట్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్కి ఎగ్జాంపుల్ రాకెట్. నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్ లాలో ఇంపల్స్ ఉంది. ఇంపల్స్ ఏంటంటే వెన్ లార్జ్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ స్మాల్ టైమ్ ఈజ్ నాట్ యాజ్ ఇంపల్స్. ఇప్పుడు ఒక బాల్ తీసుకో, నువ్వు గ్రౌండ్ పోతావు, హై క్యాచెస్ వస్తావు కదా, పైకి వేస్తావు అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి తక్కువ టైంలో పైకి పోయి మళ్ళీ వచ్చి కిందకి క్యాచ్ పడతావు, అది ఇంపల్స్ అంటాము. ఇంపల్స్ SI యూనిట్ను న్యూటన్ సెకండ్ అంటారు. న్యూటన్ సెకండ్ అంటే సర్క్యులర్ బాల్ థ్రోయింగ్ హై క్యాచెస్. ఇక్కడ వేసాను, సర్క్యులర్ బాల్ థ్రోయింగ్ హై క్యాచెస్. ఇది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం, దాని ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ రేపు మనం చూడబోతున్నాం. ఓకే, నా క్లాస్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇతరులకు షేర్ చేయండి. ఫ్రీగా మీకు క్లాసెస్ నేను అందజేస్తాను.